హ్మ్. ఒకటి గుర్తుపెట్టుకో, నీకోసం ఎవరైనా వచ్చారా నేను కలవటానికి, లేదంటే నీ సహాయం కోరి వెయిట్ చేస్తున్నారా? ఎల్లు, పలకరించు, హాయ్ హలో చెప్పు, వెయిట్ చేయమను, తప్పులేదు. నీ బిజీ టైం చెప్పు, నీ ఫ్రీ టైం కూడా చెప్పు. వాళ్ళకి ఒక మీనింగ్ ఇవ్వు. ఫస్ట్ వాళ్ళు వచ్చినందుకు వాల్యూ ఇవ్వు. అంతేగాని వచ్చారు కదా అని చెప్పి నువ్వు వెయిట్ చేపిస్తూ కూర్చోపెట్టావు అనుకో, ఈరోజు కూర్చుంటారు, రేపు కూర్చుంటారు, మర్నాడు కూర్చుంటారు, కానీ నీకోసం ఎక్కువ టైం వెయిట్ చేయరు. నీకు వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు నీ దగ్గర రావటానికి కాదు, వాళ్ళు నీకు సమయం ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. సో వెళ్ళి హాయ్ హలో చెప్పి నీ బిజీ టైం చెప్పు, తప్పేముంది? కనిపించే ప్రతీది కావాలనుకుంటంలో అస్సలు తప్పులేదు గురు. కానీ దానికోసం నువ్వు ఏం ఆలోచించావు, ఏం చేసావు, ఎంత ప్రయత్నించావు అనేది చాలా ఇంపార్టెంట్. అంతేగాని లాక్కోవాలనుకున్నావా, చాలా తప్పు. ఈరోజు నువ్వు లాక్కున్నవాడి దగ్గర అది పోవచ్చు, కానీ రేపు అనే రోజు నీ దగ్గర అది ఎంతైతే వాల్యూ ఉందో దానికి డబల్ నీ దగ్గర పోతుంది. సో నీకేం కావాలో దానికి కష్టపడటమే కరెక్ట్. భయ ఒక మాట చెప్తా, లైఫ్లో ప్రతి ఒక్కడు ఓడిపోవాలి, పక్కా ఫెయిల్ అయిపోవాలి. ఎందుకంటే కంబ్యాక్ అనేది దాని స్ట్రాంగ్ ఉండాలి. ఎలా ఓడిపోవాలంటే ఒక కొడుకు కింద ఓడిపోవాలి, ఒక స్టూడెంట్ కింద ఓడిపోవాలి, ఒక లవర్ కింద ఓడిపోవాలి. అప్పుడే నీలో లోటుపాట్లు తెలుస్తాయి, అప్పుడే నీ కంబ్యాక్ అనేది అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఫెయిల్యూర్ అయ్యే ప్రతి ఒక్కడు నీ పేరు చెప్పుకొని నీలా కంబ్యాక్ ఇవ్వాలి అనుకునేంతను ఓడిపోవాలి.